నాగపంచమి మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? శ్రీకృష్ణుడికి కాలయవనుడికి మధ్య జరిగిన ఘోరమైన యుద్ధం గురించి మీకు తెలుసా? నాగపంచమి పూర్తి కథ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం విశేషంగా మనం నాగపంచమి రోజున పొట్టలో పాలు ఎందుకు పోస్తామో మీకు తెలుసా? తెలియాలంటే నాగపంచమి పూర్తి కథా స్టోరీ మిస్ కాకుండా చూడండి. ద్వాపర యుగంలో బృందావనంలో ఉన్న ప్రజలు త్రాగునీరు కోసం పక్కనే ఉన్న యమునా నదికి వెళ్లి నీరు తెచ్చుకునేవారు. ఒకరోజు బద్ధ శత్రువు అయిన గరుడుడికి కాలయవనుడికి మధ్య భీకర యుద్ధం జరిగింది. అత్యంత శక్తివంతమైన గరుడుడిని ఓడించలేక కాలయవనుడు అక్కడ నుండి తప్పించుకొని పిరికి పందలా పారిపోతాడు. అలా పారిపోయిన కాలయవనుడు యమునా నదిలో తలదాచుకుంటాడు. దాంతో యమునా నది పూర్తిగా కలుషితమై విషంగా మారుతుంది. ఆ నదిలో నీరు తాగిన మనుషులు, జంతువులు అక్కడికక్కడే సవాలుగా మారిపోతారు. ఆ నీటిని పీల్చుకున్న చెట్లు ఎండిపోతాయి. ఆ గాలి తగిలిన పక్షులు మరణిస్తాయి. ఆ నది వైపు నీటి కోసం వెళ్లిన ఏ ఒక్కరూ తిరిగి రాలేదన్న వార్త కృష్ణుడి తండ్రి అయిన నందుడికి తెలుస్తుంది. ఒకరోజు కృష్ణుడు అతని స్నేహితులు దాగుడు మూతల ఆట ఆడుతూ ఉంటారు. వారిలో ఒకరు ఆట ఆడి ఆడి అలసిపోయి నీటి కోసమని యమునా నది దగ్గరికి వచ్చి నీటిని తాగుతాడు. ఆ నీటిని తాగిన వెంటనే అతని శరీరం అంతా విషంగా మారిపోయి అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసిన తన తోటి మిత్రుడు చుట్టూ చేరి తన మిత్రుడు ఇక లేడని బోరున ఏడుస్తారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు చనిపోయిన తన స్నేహితుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అతని ఒంట్లో ఉన్న విషాన్ని అంతా తన చేతితో బయటకు లాగేస్తాడు. ఆ బాలుడు వెంటనే బ్రతికి పైకి లేచి, ధన్యవాదాలు కృష్ణ, నన్ను కాపాడావు, నీకు జన్మ జన్మలా నేను రుణపడి ఉంటాను అని చెప్పాడు. అది చూసిన తన తోటి మిత్రులు ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒక మనిషికి ఇంత భయంకరమైన విషయం ఎలా వచ్చింది, అసలు ఆ నదిలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవాలని శ్రీకృష్ణుడు నీటి లోపలికి వెళ్తాడు. అది చూసిన శ్రీకృష్ణుడి మిత్రుడు కన్నయ్యకు ఏమవుతుందో అని భయపడి నందుడికి, ఊరి వారందరికీ జరిగినదంతా చెప్పి వారందరినీ వెంట పెట్టుకుని అక్కడికి వస్తారు. నదిలోకి దిగిన శ్రీకృష్ణుడికి ఒక పెద్ద పాము పడగ చుట్టేసి తన వైపుకు లాగుతుంది. అది 100 పడగల భారీ సర్పమైన కాలయవనుడు. కాలయవనుడు శ్రీకృష్ణుడితో, రా కృష్ణ రా, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. నీ వాహనమైన గరుడు నన్ను చంపడానికి ప్రయత్నించింది. ఇప్పుడు నేను నిన్ను చంపితే నీ గరుడ ఒంటరిగా మారి దిగులుతో ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పుడు ఈ భూమి మీద నాకు ఎదురు ఉండదు. ఈ మొత్తం భూమిని నేనే పరిపాలిస్తాను అని గర్వంగా అరుస్తూ కృష్ణుడి వైపు కోపంగా చూస్తాడు. శ్రీకృష్ణుడు ఆ మాటలకు అసలు భయపడలేదు. చిన్న చిరునవ్వుతో, ఓ కాలయవన, ఈ రోజు నిన్ను నా నుంచి ఎవరూ రక్షించలేరు. ఇదే నీ చివరి రోజు. నీకు దమ్ముంటే నా మీద యుద్ధం చేసి గెలువు అని శ్రీకృష్ణుడు సవాలు విసురుతాడు. ఆ మాటలకు కోపంతో రగిలిపోయిన కాలయవనుడు తన 100 పడగలతో శ్రీకృష్ణుడి మీదకు విషాన్ని చిమ్ముతాడు. శ్రీకృష్ణుడు తన వేణువుని సుదర్శన చక్రంలా గిరగిరా తిప్పుతూ ఆ మొత్తం విషయాన్ని తిప్పి కొడతాడు. దీంతో కాలయవనుడు తన 100 పడగలతో కాటు వేద్దామని వాయువేగంతో కృష్ణుడి వైపు వస్తాడు. తాను ఎంత ప్రయత్నించినా ఒక్క కాటు కూడా శ్రీకృష్ణుడికి తగలదు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఇక చాలించు నీ చిన్నపిల్లల ఆటలు అని గట్టిగా నవ్వుతూ ఎగిరి కాలయవనుడి తలపై దూకి తన కాళ్లతో కాలయవనుడిని నలిపేస్తాడు. కాలయవనుడు ఆ నొప్పిని భరించలేక రక్తం కక్కుతూ గట్టిగా కేకలు పెడతాడు. ఆ కేకలకు బయట యశోదాదేవి భయంతో తన కన్నయ్యకు ఏమి హాని జరిగిందో అని పెద్దగా ఏడవడం మొదలు పెట్టింది. ఆ ఏడుపు విన్న బలరాముడు, అమ్మా నువ్వు బాధపడాల్సింది ఆ సర్పం కోసం, కన్నయ్య కోసం కాదు. ఎందుకంటే కన్నయ్య నువ్వు అనుకున్నంత అమాయకుడు కాదు, జగన్నాటక సూత్రధారి. కన్నయ్య కేవలం ఒక చిన్న పాముతో సరదాగా ఆడుకుంటున్నాడు అంతే. నీవేమి చింతించుకో, కన్నయ్య కాసేపట్లో బయటకు వస్తాడు చూడు అని ధైర్యం చెబుతాడు. కృష్ణుడు కాలయవనుడి తల మీద నాట్యం చేస్తూ వేణువును వాయిస్తూ నీటిలోంచి పైకి వస్తాడు. బయట ఉన్న ఆ జనాలు 100 పడగల సర్పాన్ని మొదటిసారి చూడడంతో వణికిపోయారు. కానీ చిన్ని కృష్ణుడు ఆ పాముపై చేస్తున్న నాట్యానికి అందరూ చూసి ఆశ్చర్యపోయారు. దేవతలు సైతం ఈ నాట్యాన్ని చూసి పొలకరించిపోయారు. సృష్టిలో ఇలాంటి గొప్ప నాట్యం ఇంకెప్పుడు చూసి ఉండరు. శివపార్వతులు, బ్రహ్మ సరస్వతులు ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి పైన నుంచి పూల వర్షాన్ని కురిపించారు. అది చూసిన బలరాముడు, చూసావా అమ్మా, నేను చెప్పానుగా కన్నయ్యకు ఏమీ కాదని. ఇప్పుడు చూడు నీ అమాయక కన్నయ్య ఆ సర్పంతో ఎలా ఆడుకుంటున్నాడో అని యశోదాదేవితో సరదాగా అంటాడు. అది చూసిన యశోదాదేవి, అమ్మయ్య కన్నయ్యకి ఏమీ కాలేదు అని సంతోషపడింది. కాలయవనుడు ఆ నాట్యాన్ని భరించలేకపోతాడు. ఇక తాను చనిపోతానేమో అని అనుకుంటాడు. అప్పుడు అక్కడికి కాలయవనుడి భార్యలు పరుగున వచ్చి, స్వామి నీవు పరమాత్మవు, మమ్మల్ని కరుణించి మాకు ప్రతిభిక్ష పెట్టు. మా భర్త ఒక మూర్ఖుడు, చెడ్డవాడు, ఎన్నో పాపాలు చేశాడు, మేము ఒప్పుకుంటాం. కానీ నేడు మీ పుణ్య పాదాలు తాకి కాలయవనుడు పుణ్య పురుషుడయ్యాడు. అతని సర్వ పాపాలు నేటితో పూర్తిగా తొలగిపోయాయి. కాబట్టి అతన్ని విడిచిపెట్టి మాకు ప్రతిభిక్ష పెట్టమని శ్రీకృష్ణుడిని వేడుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు కాలయవనుడిని విడిచిపెట్టి బయటకు
వచ్చి, చూడు కాలయవన, నిన్ను నేను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. నీ భార్యలు చెప్పింది నిజమే. నేటితో నీ పాపాలన్నీ తొలగిపోయాయి. ఇక గరుడ గురించి నీవు చింతించకు. నీ తలపై నా పాదాల గుర్తులు ఉన్నాయి. అది గరుడ చూసి నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు. ఇక నుంచైనా మంచిగా బతుకు. నీ జీవితాన్ని సార్థకం చేసుకో. ఇక ఈ రోజు పంచమి. నేటి నుంచి ప్రతి సంవత్సరం ఎవరైతే పంచమి రోజు నీకు పాలు పోసి నిన్ను తలుచుకుంటారో వారికి నీవు పుణ్యాన్ని ప్రసాదించి వారి కోరికలు తీర్చు అని చెబుతాడు. కాలయవనుడు అతని భార్యలు శ్రీకృష్ణుడికి నమస్కరించి అక్కడ నుండి వెళ్లిపోతారు. కాలయవనుడు వెళ్లిపోవడంతో విషం తొలగిపోయి యమునా నది తిరిగి మామూలుగా మారుతుంది. అలా ప్రతి సంవత్సరం అప్పటి నుండి నాగపంచమి జరుపుకుంటారు. అలాగే శ్రీకృష్ణుడు యమునా నదికి కూడా ఒక మాట ఇస్తాడు. నేటి నుంచి ఎవరైతే యమునా నదిలో స్నానం చేస్తారో మరియు చనిపోయిన వారికి పిండ ప్రదానం చేస్తారో వారికి సకల పాపాలు తొలగిపోయి వారికి పుణ్యం లభిస్తుంది అని చెబుతాడు. యశోదాదేవి, కన్నయ్య ఒకసారి ఇటురా అని కోపంగా పిలిచింది. అది విన్న కృష్ణుడు భయంతో, అమ్మో, అమ్మకు దొరికానంటే అంతే అయిపోతాం అని అక్కడ నుండి యశోదాదేవికి దొరకకుండా పారిపోయాడు. ఈ సన్నివేశాన్ని కైలాసం నుంచి చూస్తున్న శివుడు పార్వతీదేవితో, చూడు దేవి, లోకాన్ని పరిపాలించే పరమాత్మ అయిన అమ్మ ముందు చిన్నపిల్లవాడే అని సంతోషపడతాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మీరు చేసే ఒక్కో లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన శివపార్వతి యానిమేషన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇష్టమైన స్టోరీ ఏదైనా యానిమేషన్ రూపంలో కావాలంటే కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి.